పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్తో చిల్లర సమస్య తీవ్రతరమైంది. అందుబాటులో ఉన్న 2000 రూపాయల నోటుకు చిల్లర లేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు బట్టల వ్యాపారులు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. 500, 1000 రూపాయల నోట్ల రద్దును ప్రకటించి 50 రోజులు పూర్తవుతుంది. 50 రోజుల తర్వాత ఇబ్బందులు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం మనం హైదరాబాద్లోని సుల్తాన్ బజార్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది వ్యాపారులు ఉన్నారు. రకరకాల వ్యాపారాలు ఇక్కడ జరుగుతుంటాయి. ప్రస్తుతం మనం ఒక బట్టల షోరూంలో ఉన్నాం. ఎలా వ్యాపారం జరుగుతుంది, గత 50 రోజులుగా ఎటువంటి పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొన్నారో వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దును ప్రకటించింది. ఆ తర్వాత వ్యాపారం మీద ఎటువంటి ప్రభావం పడింది? 50 రోజులు గడిచిపోయింది కదా, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా? మీ వ్యాపారం పెరిగిందా, తగ్గిందా, ఎట్లా ఉంది? ఇంకా తగ్గలేదు సార్. అట్లా ఇప్పుడు వస్తున్నారు, 2000 నోట్ పట్టుకుని వస్తున్నారు. ఇప్పుడు 150-200 ఐటమ్ తీసుకుని 1800 ఇవ్వమంటే చాలా ఇబ్బంది ఉంది. చేంజ్ కూడా ఎక్కడ దొరకడం లేదు. ఇది ఏ కస్టమర్ వచ్చినా డెబిట్ కార్డ్ తెస్తున్నారు. డెబిట్ కార్డు ఆర్డర్ ఇచ్చి 30 డేస్ స్వైపింగ్ 30 డేస్ అయింది. ఆ మిషన్ కూడా ఇంకా రావటం లేదు. చాలా ఇబ్బందిగా ఉంది సార్. అంటే నోట్ల రద్దును ఎట్లా చూస్తున్నారు? అంటే పరిస్థితులని మారుతాయి అనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని 50 రోజుల తర్వాత మీరు ఎట్లా, అంటే మంచిదంటారా, ఇబ్బందులు ఎదుర్కొన్నామంటారా, ఏమంటారు? అట్లయితే మంచిదే సార్. దాని గురించి కొద్దిగా కొన్ని రోజులు మనం ప్రాబ్లం పడవచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత మనకు కూడా ఫ్రీ అయిపోతుంది. మనం కూడా మీరు కూడా స్వైపింగ్ మిషన్లు మీ షాప్లో పెట్టడానికి రెడీ అయ్యారు? పెట్టడం రెడీ, ఆర్డర్ ఇచ్చాము ఆల్రెడీ. 15 డేస్ 20 డేస్ టైం వస్తుంది. ఒక 5 డేస్లో వచ్చేస్తుంది. 50 రోజుల నుంచి వ్యాపారం పెరుగుతూ వచ్చిందా? ముందు సరిగ్గా లేకుండా పెరుగుతూ వచ్చిందా? ఒక 50% అయితే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయింది. ఇప్పుడు స్టార్టింగ్లో అయితే మనకు 20% అట్లా ఉండే, ఇప్పుడు 50% దాకా పెరిగింది. మరో షాప్ యజమాని ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీ వ్యాపారం 50 రోజులు ముగిసింది. 500, 1000 రూపాయల నోట్ల రద్దు ప్రకటించి వ్యాపారంలో ఏంటి, పెరిగిందా, తగ్గిందా? తగ్గింది. మా గిరాకీ అయితే తగ్గింది. ఇప్పుడు ఏ కస్టమర్ వచ్చినా 2000 పట్టుకొస్తారు. ఇప్పుడు 150-200 తీసుకుంటారు. ఇక మేము చిల్లరకి తిరిగి అదే అవుతున్నాం. ఇప్పుడు గిరాక్ మాత్రం అంత ఏం లేదు. ఓన్లీ సాటర్డే సండే రోజు అంతే 2 డేస్ గిరాక్ ఉంటుంది. తగ్గిన రోజు ఏముంటుంది. ఇక మామూలుగా నడుస్తుంటుంది. 50 రోజుల నుంచి ఏమైనా పెరుగుతూ వచ్చిందా, అట్లాగే ఉందా? ఇంకేం పెరగలే, అట్లానే మామూలుగానే ఉంది. ఓన్లీ సాటర్డే సండే అంతే వ్యాపారం అంటే. తగ్గిన రోజు కొంచెం నడుస్తుంటుంది. మీ షాప్లో స్వైపింగ్ మిషన్ పెట్టడానికి రెడీ? మేము పెట్టలే, ఇంకా పెడతాం మేము కూడా. స్వైపింగ్ మిషన్కి సంబంధించి కూడా బ్యాంకుకు ఇప్పటికే సంప్రదించాలని చెప్తున్నారు. స్వైపింగ్ మిషన్ వచ్చిన తర్వాత డిజిటల్ లోకి వెళ్తామంటున్నారు. ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్కి సంబంధించి కూడా వాళ్ళు సిద్ధమవుతున్న పరిస్థితి. మరో షాప్ యజమానితో మాట్లాడదాం. గతంతో పోలిస్తే కొంత ఇంప్రూవ్మెంట్ ఉందని షాప్ యజమానులు చెప్తున్నారు. వ్యాపారం నవంబర్ 8తో పోల్చితే 50 రోజుల తర్వాత కొంత ఇబ్బందులు తగ్గాయని కూడా చెప్తున్నారు. షాపు యజమానితో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, నవంబర్ 8 కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దును ప్రకటించింది. ఏంటి అప్పటి నుంచి మీ వ్యాపారం ఎలా ఉంది? ఇప్పుడు 50 రోజులు ముగిసింది, వ్యాపారం పెరిగిందా, తగ్గిందా? ఇప్పుడు వ్యాపారం తగ్గుతుంది సార్. దినకు 2000 రూపీస్ నోట్ తీసుకొస్తున్నారు, 350 బ్యాగ్ తీసుకుంటున్నారు. చేంజ్ కావాలన్నమాట. మేము వేరే షాప్లలో పోయి అడిగితే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేస్తున్నాము. బిజినెస్ లేదు, కార్డు కావాలమంటాను. ఎవరైనా క్రెడిట్ కార్డు కొడతామంటారు. నవంబర్ 8 తర్వాత ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగుందో? 50 రోజులు అయింది కదా, ఏమైనా ఇంప్రూవ్మెంట్? అసలు 50 రోజులకు 10 డేస్ తోనే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మెల్లమెల్లగా అవుతుంది, వ్యాపారం పెరుగుతుంది. మీరు కూడా స్వైపింగ్ మిషన్ పెట్టడానికి రెడీ అవుతున్నారా? రెడీ అవుతున్నాం సార్. ఎట్లా చేస్తారు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని? 500, 1000 రూపాయల నోట్ల రద్దు దేశం కోసం, దేశం అభివృద్ధి కోసం చేసామంటారా మీరు? అది దానికోసం మంచిగా ఉంది సార్. ఇప్పుడు డూప్లికేట్ నోట్స్ బంద్ అయిపోతాయి. దీంట్లో ఇంకా గిరాకులకు మంచిగా తీసుకునే ఇబ్బంది కాదు. 1500 నోట్లు వచ్చినాయి అనుకో, గిరాకులు హ్యాపీగా తీసుకున్నాయి. ఇప్పుడు ముందు 1000 రూపీస్ నోట్ వస్తుండే, వెనుక ముంగడ అవుతుండే గిరాకులు. అరే డూప్లికేట్ ఉందా, ఒరిజినల్ ఉందా? ఇప్పుడు ఇబ్బంది కొంచెం ఇంకా ఒక 1 month 2 months కావచ్చు. తర్వాత మంచిగా బిజినెస్ పికప్ అయిపోతుంది. స్వైపింగ్ మిషన్ ఎప్పుడు వస్తుందని బ్యాంకు అధికారులు చెప్పారు, మీరు అప్లై చేశారా? మేము ఇంకా చేయలేదు సార్. ఇప్పుడు 4-5 డేస్లో అప్లై చేసేస్తాం మేము. ఓకే, స్వైపింగ్ మిషన్ కోసం సిద్ధమవుతున్నారు. మరికొందరు కొద్ది రోజుల తర్వాత స్వైపింగ్ మిషన్ కోసం అప్లై చేసామని చెప్తున్నారు. కష్టాలు తగ్గుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరైన అభిప్రాయాన్ని కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సుల్తాన్ బజార్లో ఇది
సుల్తాన్ బజార్లో ఇది షాపు యజమానుల అభిప్రాయం. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. మరోవైపు స్వైపింగ్ మిషన్ సంబంధించి ఆర్డర్లు కూడా ఇచ్చామంటున్నారు. వ్యాపారం కూడా ఇప్పుడిప్పుడే కొద్దిగా పెరుగుతుందని చెప్తున్నారు. రాఘవేంద్ర